అందరికీ నమస్కారం। ఈరోజు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బర్త్డే వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి। ఇక్కడ మనం వైసీపీ క్యాడరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత సంవత్సర క్రితం కూడా ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది। కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఆయన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావించిన నేపథ్యం వైసీపీ మరి వెంటిలేటర్ మీద ఉందని అప్పట్లోనే ఒక ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి వైసీపీ క్యాడర్ కానీ అక్కడికి వచ్చినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీకి సంబంధించి, ఎందుకంటే మనం 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్నారో వారంతా కూడా తారుమారైనటువంటి పరిస్థితి ఇప్పుడు అద్దంకి చూసాం। అద్దంకి కొత్తగా కూడా చింతలపూడి అశోక్ కుమార్ గారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు। అదేవిధంగా మనం ఒంగోలు చూసాం। ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రీప్లేస్గా కూడా చుండూరు రవి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు। అదేవిధంగా మనకి కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, కొత్తగా కూడా మనకి వారంతా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా రావటం జరిగింది। మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా రేపు డీలిమిటేషన్ కనుక అయితే మనకి అద్దంకి దీంట్లోనే కలుస్తుంది। ఉమ్మడి మనకి అద్దంకి నియోజకవర్గం కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది, కందుకూరు నియోజకవర్గం కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది। సో ఇప్పుడు మనకి కందుకూరు, అద్దంకి, కొండేపి, సంతనూతలపాడు, ఒంగోలు, దర్శి ఈ కాన్స్టిట్యున్సీస్ మొత్తం నుంచి కూడా వైసీపీ క్యాడర్ అయితే ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీగా రావటం జరిగింది। గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మరి వైసీపీకి కొంత బలగం ఉందని అందరూ భావించిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఆయనకి ప్రయారిటీ ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత చర్చించుకునే అంశం। అయితే ఆ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి నామినేటెడ్ పదవి రాకపోవటం, ఫ్యూచర్లో కూడా అది వస్తుందా లేదనేది ఇంతవరకు క్లారిటీ లేకపోవటం, అడపాదడప ఒంగోలులో కొన్ని కార్యక్రమాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటూ ఉన్నారు। అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు। అయితే ఇక్కడ ప్రధానంగా కూడా వైసీపీ ప్రస్తుతం కొంత క్యాడర్ను సమకూర్చుకుంది। ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరగా వైసీపీలో ఉన్నారో వారంతా కూడా తారుమారు చేసి వారందరూ కూడా మరి ఇప్పుడు పదవుల నుంచి కూడా కొంత డైవర్ట్ చేసి అక్కడ కొత్తగా క్యాడర్ అంతా కూడా మరి వైసీపీలో యాక్టివ్ అవుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు। గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నడిచినటువంటి ఆ వర్గం అంతా కూడా ప్రస్తుతం సైలెంట్ మోడ్లో ఉన్నా మరి ఇప్పుడు కొత్తగా కూడా వైసీపీకి బలగం పెరిగిందా అనేది కూడా మరి చర్చనీయాంశమైంది। ఒంగోలులో వైసీపీ కార్యాలయంలో ఈరోజు వచ్చినటువంటి ప్రజానికం కూడా దాదాపుగా మళ్ళీ, ఎందుకంటే 2014లో వైసీపీ ఓటమి చెందిన తర్వాత కూడా అంత క్యాడర్ అయితే మరి అడపాదడప మాత్రమే వచ్చేది। ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్ బలంగా ఉండటం కూడా రాబోయే రోజుల్లో వైసీపీకి ఇది బలం చేకూర్చే అంశమని కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు। ఏదేమైనప్పటికీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ క్యాడర్ను కాపాడటంలో, అదేవిధంగా ఏ నియోజకవర్గంలో సమస్య వచ్చినా కూడా మరి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ వారందరూ కూడా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ కోటి సంతకాల సేకరణ అయితే అదేవిధంగా ఒంగోలులో కూడా వైసీపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒంగోలులో కూడా పార్టీని బలోపేతం చేస్తూ రాజకీయంగా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఒంగోలు చుండూరు రవి గారు కానీ సక్సెస్ అయ్యారని తెలియజేసుకోవచ్చు। బాలినేని ఉన్నా బాలినేని లేకపోయినా ప్రస్తుతం వైసీపీకి ఎలాంటి డోకా లేదు అనే సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో బూచేపల్లి కానీ ఇటు చుండూరు రవి కానీ సక్సెస్ అయ్యారా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు। రేపు డీలిమిటేషన్ కనుక అయితే ఒంగోలు 2 నియోజకవర్గాలు కానున్న నేపథ్యంలో ఇప్పటికే మనకి ఒంగోలు రమారమి 2 లక్షలకు పైగా 2,30,000కు పైగా కూడా ఓటింగ్ ఉంది। సో మనకి డీలిమిటేషన్ మనకి 1,40,000 నుంచి 1,60,000 ఓటింగ్ ప్రాతిపదికన కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని విభజిస్తారు। మనకి డీలిమిటేషన్ జరిగితే నాగులపులపాడు మండలం, కొత్తపట్నం మండలం, ఒంగోలు రూరల్ మండలం తదితర మండలాలతో కూడా మరి ఒంగోలు రూరల్ నియోజకవర్గం టౌన్లో ఉన్నటువంటి ఒక 7 నుంచి 10 డివిజన్లు తీసుకొచ్చి ఒంగోలు రూరల్లో కనుక వేస్తే మ్యాక్సిమం మనకి ఒంగోలు రూరల్ కూడా 1,40,000 నుంచి 1,60,000 ఓటింగ్ వస్తుంది। టౌన్ కూడా ఒంగోలు టౌన్ నియోజకవర్గం కూడా మనకి 1,60,000 దాకా 1,70,000 దాకా కూడా వస్తుందని మనం తెలియజేసుకోవచ్చు।
ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు బూచేపల్లి బర్త్డే వేడుకలు సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులు కార్యకర్తలు కేరింతలు కొట్టారు. మహిళలు అయితే ప్రత్యేకంగా తమ బాస్ అయినటువంటి బూచేపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు వారంతా పోటీ పడ్డారని మనం తెలియజేసుకోవచ్చు.